హాయ్ అండి, నమస్తే. సగ్గుబియ్యం వడియాలని చేసి చూపిస్తాను. ముందుగా సన్న సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకొని నీట్గా 2 సార్లు కడిగేసుకొని సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ పోసుకొని కొన్నే పోసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని 2 అవర్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి పొడి పొడిలాడుతూ వాటర్ అంతా ఇంకిపోయి ఉంటాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకోవాలి. ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఇలా పల్చగా పెట్టేసుకోవాలి. 2 గిన్నెలు పెట్టేసుకొని మూత పెట్టి 2-3 మినిట్స్లో మనకు ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేస్తుంది. ఇలా వచ్చాయంటే అయిపోయినాయి అన్నట్టే. తీసి దించేసుకొని ఇలా తీసుకోవాలి. చల్లారిన తర్వాత మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఒక కవర్ పైన ఫ్యాన్ గాలికి పెట్టేసుకోవచ్చు, లేదా ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా అయిపోతాయి. 2 రోజుల తర్వాత ఫ్రై చేసి చూసుకుంటే మనకు డబల్ సైజు వచ్చేస్తాయి. అంతేనండి, సగ్గుబియ్యం వడియాలు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి.